సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మడకసిరిలో నమోదైన కేసులో బెయిల్ ఇచ్చింది హైకోర్టు ధర్మాసనం. ఇప్పటి వరకు ఆయనపై ఉన్న అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించింది. దీంతో జైలు నుంచి విడుదలయ్యారు వర్రా రవీంద్రారెడ్డి. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు మరోసారి చెక్ పెట్టింది ఏపీ హైకోర్టు. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని కూటమి ప్రభుత్వం వర్రాపై అక్రమ కేసు బనాయించింది. 2024 నవంబర్ 8న వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 4 నెలల పాటు ఆయన జైల్లోనే ఉన్నారు. అప్పటి నుంచి న్యాయ పోరాటం చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడంతో వర్రాపై తప్పుడు కేసులు మోపుతూ వేధింపులకు పాల్పడింది కూటమి సర్కార్. వైఎస్ఆర్సీపీ మద్దతుదారుగా ఉన్నారనే కక్షతో వర్రా రవీంద్రారెడ్డిని అక్రమంగా అరెస్టు చేయించింది చంద్రబాబు సర్కార్. ఇలా రవీంద్రారెడ్డిపై ఏకంగా 26 కేసులు నమోదు చేశారు. మొత్తం అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు వర్రా రవీంద్రారెడ్డి.